New fashion era for lease or sale. For more details, contact 9966116399. హాయ్ నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఈస్ పవన్. సో బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అనేది నిన్న ఎపిసోడ్ చూస్తుంటారు. అలా ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచిద్దాం ఒకసారి. సంజనాకే పిలిచి ఈ 5 కంటెస్టెంట్లని ఎన్నుకో, కెప్టెన్సీ ఎవరికి కావాలి ముందు, దానికోసం ఒక 5 కంటెస్టెంట్ ఎందుకు అన్నాడు. మరి అటు ఫ్లోరా సైనిక్ కానీ ఇమాన్యుయల్కి కానీ ఎక్కువ కంటెంట్ ఇస్తాము అనుకున్న శ్రీజ దమ్ముక్ కానీ, అలాగే హరిత హరీష్కి కానీ ప్రియాకి కానీ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఇక్కడ కావాల్సింది చలాకీతనమో లేకపోతే కంటెంట్ ఇవ్వడమో స్పేస్ తీసుకోవడమో అక్కర్లా బిగ్ బాస్కి కావాల్సింది ఏంటి అని అంటే, ఎవరైతే ఎక్కువగా తిట్టుకోవడం కానివ్వండి, లేకపోతే బాగా ఆడేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఎక్కువ బజ్లో ఎవరున్నారు, హౌస్లో ఎక్కువ బజ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎక్కువ ఫోకస్లో ఎవరున్నారు అని అంటే సంజనానే ఉంది. సంజన కాబట్టి ఆ అమ్మాయినే లోపలికి పిలిచి అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు, ఆడియన్స్ అందరూ. ఈ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారేంటి, కెప్టెన్ అవ్వడానికి ఎన్నుకునే 5 కంటెస్టెంట్లను మీరు ఎన్నుకోండి అని అనటం ఒకటి. అలాగే కన్ఫెషన్ రూమ్లో చాలా బాగా ఆడుతున్నారు, మీరు అసలు చాలా నిర్భయంగా ఆడుతున్నారు అని చెప్పిన విధానం ఇక్కడ క్లియర్ కట్గా బిగ్ బాస్ థీమ్ ఏంటి అని అంటే, మాస్క్ లేకుండా ఫస్ట్ సీజన్ నుండి మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ ఒకటే చెప్తుంటాడు పదే మాస్క్ లేకుండా ఆడండి, వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారనో, లేకపోతే ఇక్కడ ఈ పని చేస్తే నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఇక్కడ నన్ను వీళ్ళతోటి సరిగ్గా లేకపోతే నన్ను నామినేట్ చేస్తారు, ఇలాంటి భయాలు ఏమీ లేకుండా ఆ అమ్మాయి హౌస్లో 14 మందికి సమాధానం చెప్పడం ఒకటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. అంటే వాళ్ళ పారామీటర్స్లో, బిగ్ బాస్ పారామీటర్స్లో అలా ఒక నిర్భయంగా సింగిల్గా, మనం ఇంతకుముందు కూడా కౌశల్ని చూసాం, అట్లనే విన్నర్ అయ్యాడు. అందరూ ఒకదారైతే నలుగురికి నచ్చింది నేను అసలే నచ్చదురు నాకు అన్నట్టు సాంగ్ ఉంటుంది కదా, సేమ్ అదేవిధంగా సంజన గారు అందరితో జెల్ అవుతున్నారు. కొంతమంది సృష్టి వర్మ లాంటి వాళ్ళతో జెల్ అవుతున్నారు, సుమన్ శెట్టితో బాగానే మాట్లాడుతున్నారు. అలాగే ఇమాన్యుయల్ నా పెద్ద కొడుకు, నా కిడ్డీ బడ్డీ ఒక నా బ్రదరు అని చెప్పి అందరితోటి జెల్ అవుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం యునానిమస్గా అందరికీ వ్యతిరేకం అవుతున్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇది బిగ్ బాస్ ఓవరాల్ హౌస్ హార్మోనీ గురించి మాట్లాడితే చూసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బిగ్ బాస్ ఏమనుకుంటాడు అని అంటే, ఎస్ వీళ్ళని ఇలా చేస్తే వీళ్ళ దగ్గర నుండి కంటెంట్ ఇలా వస్తుందని చాలా క్లియర్గా తెలుసు అనమాట, గేమ్ స్ట్రాటజీస్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, టాస్క్ ఇచ్చినప్పుడు కూడా ఎవరెవరిని తీసుకుంటారు అని అంటే, అమ్మాయి 5 పేర్లు చెప్పింది కదా, 5 పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని తీసుకున్నారు మీరు అని మిగతా వాళ్ళందరూ మొహం మార్చుకుని అడిగారు. మీరు సృష్టి వర్మని తీసుకున్నారు, ఇమాన్యుయల్ని తీసుకున్నారు, హరీష్ని తీసుకున్నారు, పవన్ని తీసుకున్నారు, నన్నెందుకు తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే చాలా కూల్గా ఆన్సర్ చెప్తుంది అనమాట సంజన. చాలా కూల్గా, గుడ్డు మింగిన కోడి అంటారు, చిన్న సామెత ఉంటుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ గుడ్డు తినేసింది, అదేం పెద్ద విషయం కాదు అనేది చాలా క్లియర్గా బ్రెయిన్కి తెలుసు. దాని మాత్రాన్ని ఎలిమినేట్ అయిపోరు, లేకపోతే జనాల్లో చెడ్డాగారు. కాకపోతే అమ్మాయి ఎదిరించిన విధానం తప్పో రైటో, ఎస్ నేను ఆ స్టాండ్ తీసుకున్న విధానం, షాంపూలు పెడతా నేను తీయను, షాంపూలు అనే బాత్రూంలోనే ఉంటాయి అనే విధానం బిగ్ బాస్కి నచ్చింది ఆడియన్స్ కన్నా ఎక్కువగా. సో ఇప్పుడు మీరు కామెంట్స్ కానీ మిగతా ఛానల్స్లో చూసినట్టయితే ఓటింగ్ కూడా సంజనాకి బాగానే ఉంది. అంటే తన గ్రాఫ్ పెరిగింది. మనం ఫస్ట్లో అనుకున్నది పప్పులాగా ఉంటుందేమో హౌస్లో అని అనుకున్నాం, కానీ కాదు, చాలా సాల్ట్ అండ్ పెప్పర్ లాగా ఫుల్ మసాలా యాడ్ చేసి గేమ్ రోజుకి ఇంప్రూవ్ అవుతుంది సంజనాకి. ఇక నెక్స్ట్ ఈ స్ట్రాటజీ ఉంటుంది కదా, కెప్టెన్సీ ఎన్నుకోవడం, అది ఎందుకు పెట్టాడు అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఒకటి, ఇప్పుడు హరీషు శ్రీజ వీళ్ళందరూ ఒకటేలాగా, వాళ్ళందరూ ఒకటే ఇదిలో కామనర్స్గా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మధ్యలోపల కంపల్సరీ క్లాష్ అయ్యేలా పెట్టాలి. హరీష్నే సెలెక్ట్ చేశారు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని కళ్యాణ్ అనుకోవాలి. శ్రీజ అలాగే ప్రియ ఇద్దరు కూడా, వాళ్ళు కూడా గొడవ పడతారు గ్యారంటీగా. ఇద్దరిని తీసుకుని మిగతా 3 అందులోపల నుండి సెలెక్ట్ చేయకపోతే అని చెప్పి బిగ్ బాస్ తెలుసు. అందుకనే వాళ్ళల్లో కూడా కామనర్స్లో కూడా గొడవలు పెట్టడం కోసం ఎంత తెలివైన వాడు చూసారా మీరు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నారు. ప్రియా అండ్ రీతు చౌదరి అయితే నన్ను ఎందుకు తీసుకోలేదు, మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, మొహాలు మాడిపోయినాయి కంప్లీట్గా వాళ్ళవి. మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేయబోయేసరికి ఫ్లోరాకి అయితే క్లారిటీగా తెలుసు, ఎస్ అంటే బిగ్ బాస్ టాస్క్ అప్పచెప్పాడు అని అంటే కంపల్సరీగా అమ్మాయి గేమ్ బాగుందన్నమాట అన్న సెన్స్ ఫ్లోరా షైని, మన భాషలో మన తెలుగులో ఆశా సైనికి
ఆల్రెడీ వచ్చేసి ఉంటుందన్నమాట. అందుకని చాలా కామ్‌గా కూర్చుంటుంది చూడండి. మీరు కావాలంటే ఒకసారి నిన్నటి వీడియో ఎపిసోడ్ చూడండి. ఎందుకు కామ్‌గా ఉన్నది అనంటే రీజన్ ఇదే. చాలా క్లారిటీగా తెలిసిపోయింది. యెస్, నేను తనతో గొడవ పడి ఉపయోగం లేదు. ఒకవేళ తెలివైందైతే నెక్స్ట్ మళ్ళీ సంజనాతోటి గొడవ పడదు. అలాగే కామనర్స్‌లో కూడా బాగా గేమ్ ఆడతారు. శ్రీజాకి గానీ, లేకపోతే రీతు చౌదరి గానీ అన్ని సీజన్స్ నవిలి మింగేశారు అని చెప్పి కొంతమంది రివ్యూస్ చెప్తుంటారు కదా! ఒకవేళ వాళ్ళ రివ్యూస్ గనక నిజమయ్యుంటే ఇప్పుడు సంజనాకి సెలెక్ట్ చేసి టాస్క్ ఇచ్చాడు అని అంటే మంచి మార్క్స్ పడుంటాయి డెఫినెట్గా బిగ్ బాస్ దగ్గర అని చెప్పి ఒక థాట్ రావాలి వాళ్ళకి. నెక్స్ట్ కావాలంటే ఎపిసోడ్స్లో చూడండి, సంజనాతోటి అంత తేలిగ్గా ఎవరు వెళ్ళి లూజ్గా ఇంతకుముందు మాట్లాడినట్టు లూజ్గా మాట్లాడరు. ఇక రెండోది విషయం ఏంటంటే, ఈ మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసింది ఎవరు? శ్రీముఖి సెలెక్ట్ చేసింది అనుకుంటా బహుశా. అగ్ని పరీక్ష సమయంలో సరిగ్గా గుర్తులేదు నాకు. అతను ఒక వేస్ట్ గేమ్ ఆడుతున్నాడు కంప్లీట్గా. మేబీ వాళ్ళ పిఆర్ ఎవరన్నా ఉంటే క్షమించాలి నన్ను, ఎవరన్నా పిఆర్ కానీ ఏదన్నా ఇది చేయాలి అని అంటే. బికాజ్ ఎంత వేస్ట్ అంటే ఏదో వచ్చేయాలి, నేను ఏదో లాజిక్ పట్టేసా, చిన్న చపాతీ మొక్క కోసం నేను చూసావు ఎంత ఫైట్ చేశాను, అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు ఇంకోటి ఇలా చేస్తున్నాడు. కానీ అసలు తనూజ చెప్పే పాయింట్ అతనికి అర్థం కావట్లా. తనూజ ఏం చెప్తుంది క్లారిటీగా, వేస్ట్ చేయొద్దు, ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు, నీకు అవసరం లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. ఇంకొక విషయం చెప్పాలి తనూజ గురించి. ఇక్కడ సమయం చాలా తక్కువగా చేయాలని చాలా క్రిస్ప్గా జంప్ కట్స్లో చెప్తున్నా మీకు. తనూజ విషయంలో ఏంటంటే తన కంప్లీట్గా హౌస్లో కిచెన్కే పరిమితం అయిపోయేలాగుంది. లాస్ట్ టైం సీజన్స్లో కూడా కొంతమంది కిచెన్లోనే ఉండిపోయారు, కిచెన్లో నుండే బయటికి వెళ్ళిపోయారు కూడా. సో ప్రియా గారు ఉన్నారు అందులో. ఆ విషయంలో మన గత సీజన్స్లో పార్టిసిపేట్ చేసిన ఆర్టిస్ట్ ప్రియా గారు. అలాగే తనుజ కూడా అవబోతుందా, కిచెన్కే పరిమితం అవబోతుందా, గేమ్ ఎప్పుడు? అమ్మాయి గేమ్లో కూడా పాపం ఎవరు తనుజని సెలెక్ట్ చేసుకోవాలా ఈ కంటెండర్షిప్లో. అయితే ఇప్పుడు కెప్టెన్సీ అవ్వడానికి మళ్ళీ ముందుకు వద్దాము. కెప్టెన్సీ అవ్వడానికి టాస్క్ ఇచ్చారు కదా, మమ్మల్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అన్నారు కంటెండర్గా. సో అది అయిపోయిన తర్వాత దానికి చాలా కూల్గా అమ్మాయి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇందులో ఈ టాస్క్ కొంచెం బాగా నచ్చింది నాకు. ఈ కంటెండర్స్ డైరెక్ట్గా కాకుండా వీళ్ళకి సపోర్ట్గా వేరే వాళ్ళు ఆడాలి. ఈ వేరే వాళ్ళు ఆడడంలో తనుజని కానీ లేకపోతే సుమన్ శెట్టిని కానీ ఎవ్వరు సెలెక్ట్ చేసుకోవాలా. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, అసలు ఫిజికల్ టాస్కుల్లో వీళ్ళు పనికిరారు అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది అక్కడ. ఇది వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం ఈసారి చాలా కష్టం. బయటికి వచ్చిన తర్వాత మర్యాద మనీష్కి సంచాలక్గా అవకాశం ఇచ్చాడు. అబ్బా నాకు ఒక వర్క్ వచ్చింది, అదేదో పెద్ద కెప్టెన్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అతనికి. సో మంచిదే, ఓకే, తను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడు, స్పేస్ తీసుకోవాలనుకుంటున్నాడు. కాకపోతే అటు ప్రియాతోటి శ్రీజాతోటి లొల్లి పెట్టుకుంటున్నాడు, చిన్న చిన్న విషయాలకి అసలు అనవసరమైన చోట ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అది చూసే వాళ్ళకి కొంచెం చిరాగ్గా ఉంది. ఇంకోటి ఇమాన్యుయల్ పాపం వెళ్ళి తను గ్రీన్ లైట్ రెడ్ లైట్ అనేది ఉంది కదా, టాస్క్ చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంటుంది. ఆ టైం లోపల వెళ్ళి తను తీసుకున్న సెకండ్లోనే రెడ్ లైట్ పోయి గ్రీన్ లైట్ రావడం, ఆ టైంలో ఒక సెకండ్ లేట్ అయ్యారు మీరు గ్రీన్ పడకుండానే మీరు వెళ్ళి ఆ రాడ్ తీసేశారు అని చెప్పి గొడవపడడం అనేది కరెక్ట్గా అనిపించాల. సంచాలకుగా ఉన్నప్పుడు కొంచెం క్లియర్ కట్గా అంటే ఓకే ఫైన్, తను మరీ ఎలిమినేట్ అయిపోతాడు కదా, అదేం పెద్ద విషయం కాదు, ఓకే అండి నెక్స్ట్ టైం చేయకండి, లేకపోతే మళ్ళీ ఆడదాం ఇది అనాలి. లేదా సంచాలక్గా ముందే ఇమాన్యుయల్ చెప్పినట్టు అతను తీస్తుంటే హెచ్చరించాలి. సంచాలక్ పనే అది కదా. నో ఇప్పుడు మనం బయట ఆడేటప్పుడు అంపైర్గా నేను ఏం చేస్తాడు, నో బాల్ ఇది చేసినప్పుడు అవతల బ్యాట్స్మెన్ రెడీగా లేనప్పుడు సైన్ ఇవ్వడు, సిగ్నల్ ఇవ్వడు, ఆగు అని చెప్పి ఇట్లా చేయి పెడతాడు బౌలర్కి, లేదా నో బాల్ ఇస్తాడు. అంతేగాని గేమ్లో నుండి డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడు. కాషన్ ఉండాలి అక్కడ. నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం బీక్తున్నావు, నువ్వు అంత క్లియర్ కట్గా లేకుండా నువ్వు ఇమాన్యుయల్ని తీసేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ స్టాండ్ తీసుకుంటే నేను చాలా గొప్ప అవుతాను అన్నట్టుగా ప్రవర్తించడం కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఇక సృష్టిని వీళ్ళని తీసుకోవడం అయితే అసలు వీళ్ళకి ఎవరికి నచ్చినట్టుగా అనిపించలేదు. మిగతా వాళ్ళ మొహాలు మాడిపోయినాయి. ఇప్పుడు హౌస్ హార్మోన్ ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు చూసిందే చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. ఎనాలిసిస్ బిగ్ బాస్ కోణంలో నుంచి ఎలా ఉంది, ఎవరు హైలైట్ అవుతున్నారు, ఇలా చేయటం వల్ల ఎవరు బ్యాడ్ అవుతారు, ఎవరు గుడ్ అవుతారు ప్రజల దృష్టిలో అనేది మనం అనాలిసిస్ చేద్దాం. అలాగే మీ కామెంట్స్ కూడా చాలా వాల్యుబుల్. మీరు ఇన్ని చేస్తున్నారు, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ కూడా అవసరమని. ఎస్, ఎందుకు చేస్తున్నాము అని అంటే ఎక్కువ మంది జనాలు బిగ్ బాస్ పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీని అనాలిసిస్ వైనాట్ మనం కూడా క్లారిటీగా క్లియర్ కట్గా మనం చూసి ఎందుకు చెప్పకూడదనే ప్రయత్నం మాది. సో రివ్యూస్ చూస్తూ కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మంచి రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.